హలో ఫ్రెండ్స్, మానిటైజేషన్కి అప్లై చేసే ప్రాసెస్లో 2 స్టెప్లు అయితే విజయవంతంగా కంప్లీట్ చేసుకున్నాం. థర్డ్ స్టెప్ వచ్చేసి ఇన్ ప్రోగ్రెస్లో ఉంది. అసలు ఆ స్టెప్ కంప్లీట్ అయ్యిందా లేదా, ఒకవేళ అయితే కనుక ఎన్ని రోజులకి రివ్యూ అవుతుంది, అలాగే కాపీరైట్ మ్యూజిక్ వాడాం కదా, అంటే వేరే వాళ్ళ మ్యూజిక్ వాడాం, కాపీరైట్ ఏమన్నా పడిందా, అట్లాగే ఇన్ ప్రోగ్రెస్లో ఉన్నప్పుడు మన ఛానల్లో వీడియోస్ అనేది అప్లోడ్ చేయొచ్చా లేదా అనేది మొత్తం ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు భాషా వ్లాగ్స్ అప్. మీ అందరికీ నేను అప్లై చేసి కరెక్ట్గా ఒక 3 రోజులు అవుతుంది. 3 రోజులకి ఏమీ స్పందన లేదు. అక్కడ మెన్షన్ చేశారు 2 or 3 వీక్స్ అని. కానీ మనకి ఒక గోల్, అదే ఆత్రం ఉంటుంది కదా. ఇంకా వైటీ స్టూడియో యాప్ని ఓపెన్ చేసి చూస్తా ఉన్నా పొద్దున్న ఓపెన్ చేస్తున్నా, మధ్యాహ్నం ఓపెన్ చేస్తున్నా, నైట్ ఓపెన్ చేస్తున్నాను. కానీ అది ఇన్ ప్రోగ్రెస్లోనే ఉంది తప్ప ఇంకేం కనబడదు అనమాట. ఓన్లీ ఇన్ ప్రోగ్రెస్లో ఉంది, అదొకటే కనబడుతుంది. సరే చూశాను. ఇంకా మా రాహుల్ గారికి కూడా చెప్పాను, అరే ఎవరినైనా కనుక్కోరంటే, వాడేమో మాది తెనాలన్నమాట ఊరు. ఆ ఊర్లో ఉన్న వాళ్ళని కనుక్కున్నారు. వెళ్ళి కనుక్కుంటే వాళ్ళేమో అయితే 1 or 2 డేస్లో అయిపోతుంది, లేకపోతే అవ్వదు, ఇంకా ఆశలు కూడా అన్నారు. ఇంకా నేను కూడా నిరుత్సాహపడ్డాను. మా క్లయింట్కి ఫోన్ చేసి చెప్పాను, ఏమన్నా ఇట్లాగా 5 days అయిపోయింది, ఇంకా ఏం అప్డేట్ రాలేదంటే, అయ్యేదేదో అవుతుంది, మీరు ఎందుకు అనవసరంగా టెన్షన్ తీసుకుంటారు, ప్రశాంతంగా ఉండండి, అయ్యేదేదో అవుతుంది అని ఆయన కూడా పాజిటివ్గానే స్పందించారు. కానీ మనకి మాత్రం అట్లా కాదు కదా. ఆయనకంటే ఆల్రెడీ ఏం చూస్తున్నారేమో మనకు తెలియదు, కానీ మనకి ఇది ఫస్ట్ టైం కాబట్టి కొద్దిగా ఆత్రంగా ఉంది. సరే ఇంకా చూస్తా కాపీరైట్ మ్యూజిక్ వాడానని చెప్పాను కదా. కాపీరైట్ మ్యూజిక్ వాడితే ఏమవుతుందంటే, మనం ఏదైతే మ్యూజిక్ తీసుకొని వాడుకుంటామో వాళ్ళకి క్రెడిట్స్ ఇవ్వాలి. ఇవ్వకపోతే కనుక ఇప్పుడున్న యూట్యూబ్ ఆల్గరిథం ప్రకారం 24 hours అయితే మనకి కాపీరైట్ ఆటోమేటిక్గా పడిపోతుంది. ఇంకా స్ట్రైక్ విషయానికి వస్తే, ఆ మ్యూజిక్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నా మ్యూజిక్ని వీడు వాడుకుంటాడా అని ఆయనకి ఏమన్నా మండింది అనుకోండి, అప్పుడు నేను స్ట్రైక్ వేస్తారు. కాపీరైట్ వల్ల పెద్ద యూజ్ ఏమి ఉండదు, రెవెన్యూ షేర్ అయింది, కాపీరైట్స్ ఎన్నైనా ఉండొచ్చు, ఛానల్లో ఇబ్బంది లేదు. కానీ స్ట్రైక్ అనేది 3 ఉండాలి. 3లో ఒకటి పడ్డ ఛానల్ అనేది మానిటైజేషన్కి అప్లై చేసుకోవడానికి వీలు ఉండదు. టైం బాగుండి కాపీరైట్స్ ఏం పడలేదు, అట్లాగే ఆయన కూడా స్ట్రైక్ వేయలేదు, అక్కడ దాకా మంచిది. ఇంకా అట్లాగా ఒక 6 రోజులు గడిచిపోయినాయి. ఫైనల్గా నేను అనుకున్నది జరిగింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వాడాను కదా, సో దానికి క్రియేటర్ ఏం చేశారంటే, స్ట్రైక్ వేయలేదు, కాపీరైట్ క్లెయిమ్ కూడా ఆల్గారిథం వాళ్ళు వేయలేదు. 6:15కి ఏమో ఒకరోజు డైలీ లాగే వైటీ స్టూడియో ఓపెన్ చేసి చూసుకుంటే, కంగ్రాట్స్, యు ఆర్ ఏ యూట్యూబ్ పార్ట్నర్ మెయిల్ వచ్చింది. మెయిల్ వచ్చింది. వైటీ స్టూడియోలో ఏమో ఒక బొమ్మ వచ్చింది. అప్పుడు మీకు పక్కన స్క్రీన్ షాట్ చూపిస్తాను. ఈ బొమ్మ వచ్చింది. సో ఇంకా నా ఆనందాలకి అయితే హద్దులు లేవు. ఇంకా మా రాహుల్ గారు చెప్పాను, వాడు WWP హడావిడి, క్లయింట్కి ఫోన్ చేసి చెప్పాను, ఆయన ఏదేదో అయిద్దని నేను అప్పుడే చెప్పాను, మీరు అనవసరంగా ఎక్కువ టెన్షన్ తీసుకున్నారు, సో ఇప్పుడు ప్రశాంతంగా ఉండండి అన్నాను. సరే సార్, మరి నెక్స్ట్ వీడియోస్ ఎప్పుడు చేద్దామంటే, నాకు అయితే కొద్దిగా వేరే పని మీద ఉన్నాను, ఒక 1 week లేకపోతే ఒక 2 weeksలో అయితే మళ్ళీ ప్రాసెస్ మొదలు పెడదాము వీడియో సంబంధించి అన్నారు. ఓకేనండి, ఉంటానని ఇంకా ఫోన్ పెట్టేశాను. సో అదనమాట. ఇంతకీ ప్రాసెసింగ్ టైంలో వీడియోస్ అప్లోడ్ చేయొచ్చా లేదా అంటే, నా అనుభవం ప్రకారం చేయకూడదని చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు ఒక 10 వీడియోలు అప్లోడ్ చేసాం, ఆ 10 వీడియోలకి సంబంధించి మనకి క్రైటీరియా కంప్లీట్ అయిపోయింది, మనం అప్లై చేసాము. అది ఏం చేస్తారు, అల్గారిథం యూట్యూబ్ వాళ్ళు మొత్తం అంతా మన ఛానల్ని రివ్యూ చేసినప్పుడు ఆ 10 వీడియోలు ఏవైతే ఉన్నాయో అక్కడ మట్టుకి చూసుకుంటారు. ఇంకా మనం అక్కడితో వీడియోలు చేయడం కొద్దిగా ఆపాలి. అలా కాకుండా మనం ఇంకొక వీడియో అప్లోడ్ చేసాం, దాంట్లో తెలియకుండా ఏదైనా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ లేకపోతే వేరే చిన్న బిట్ ఏదన్నా వాడామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ప్రాసెస్ అనేది ఇంకా పెండింగ్ పడిపోద్ది. అయితే అవ్వచ్చు, లేదనుకోండి అవ్వలేదనుకోండి, ఇంకా అక్కడితో అయిపోద్ది. సో ప్రాసెసింగ్ టైంలో వీడియోస్ అనేది అప్లోడ్ చేయకపోవడమే మంచిది అని నేను అనుకుంటున్నాను. అదనమాట. ఫైనల్గా మా క్లయింట్ ఒక మైల్ స్టోన్ అయితే క్రాస్ అయ్యారు. ఆయన క్రాస్ అయిందే కాకుండా ఆ జర్నీలో మమ్మల్ని కూడా తోడు తీసుకెళ్ళడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. మా రాహుల్ గారికి యాజ్ యూజువల్గా నేను చెప్పాల్సింది, ఈ చేతులతో థ్యాంక్స్ ఇంకేం చెప్పగలను వాడికి అంటే, తర్వాత ఏదో ఒకటి పార్టీ చేసుకుంటాం అనుకోండి, ఆ సెకండరీ. హీరింగ్కి చాలా బాగుందనమాట. ఎలా అయిందంటే, యూట్యూబర్ మనం కూడా అయిపోయాం. యూట్యూబర్ కాకపోయినా యూట్యూబర్ పార్ట్నర్ ఫ్రెండ్ అండ్ బాగుంది. సో ఈ వీడియోకి ఇంతనమాట. ఈ వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ అందింది అనుకుంటున్నాను. అలాగనే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కామెంట్లు కూడా చేయండి, ఏదన్నా మీకు కామెంట్ చేద్దాం అనిపిస్తే, అది మంచో చెడ్డో చెప్పాల్సింది చెప్పండి, నో ప్రాబ్లం. తర్వాత
మీరు చెప్తాను కదా మిస్టేక్స్ తెలుస్తుంది, తర్వాత మన ఛానల్లో ఏమేమి అప్లోడ్ చేయాలి చేయకూడదు అనేది నాకు తెలుస్తుంది. నేనైతే యూట్యూబ్ టిప్స్ కూడా ఇక మీదట మన ఛానల్లో అనేది రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ మన క్లయింట్ ఉన్నారు, మనకి కొన్ని టిప్స్ ఆయన ద్వారా తెలుస్తాయి. అట్లాగే నేను కూడా నేర్చుకుంటాను, అవి మీ ముందు చెప్తాను. ఓకే, ఈ వీడియో కిందే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అప్పటిదాకా అందరూ వేరే వేరే వీడియోస్ చూస్తూ ఉండండి. త్వరలో కలుద్దాం. టాటా.